అర్థం చేసుకోవాలంటే ఏంటి? ఒక అమ్మాయి నాతో నవ్వుతూ మాట్లాడిందంటే పడిపోయింది అనుకోవాలా? నువ్వు నన్ను ఎన్ని తిట్టావు? తిడితే పడిపోయావు అనుకోవాలా? అయినా నేనంటే ఇష్టం అంటే నాకు చెప్పాలి, నా ఫ్రెండ్కి కాదు. ఫస్ట్ ఏదైనా మ్యాటర్ ఉంటే కరెక్ట్గా కన్వే చేయడం నేర్చుకో. నువ్వు నీ కళ్ళు చూసి నవ్వు చూసి అర్థం చేసుకోవాలంటే నా వల్లే కాదు, ఏ మగాడి వల్ల కాదు. తారా, నేనంటే నీకు ఇంకా ఇష్టమా? చెప్పాలా? ఇదే ఈ ఇండైరెక్ట్ డైలాగులే చెప్పొద్దంది. అవును, నువ్వంటే నాకు ఇష్టమే. ఇప్పుడేంటి పెళ్ళాపేస్తావా? చూడు నేనేం చేస్తానో చూడు. అయిపోయారు అందరూ, ఇల్లి పెళ్లి పెటాకులు చేస్తా ఈరోజు. ఒక యోధుడు సినిమాలో డాక్టర్ శ్రీహరిలా రెచ్చిపోతే ఈరోజు అయిపోయారు. నేను బాబాయ్ లోపల ఏం చేస్తున్నావురా? అది తారా. సిగ్గుందరా నీకు? ఇంకో 2 గంటలు ఎంగేజ్మెంట్ పెట్టుకుని మళ్ళీ తారా అంటావు? ఇట్స్ కాంప్లికేటెడ్ బాబాయ్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అబ్బా ఇంగ్లీషు రేయ్ నటించకు, బాబాయ్కి ముందే తెలుసు మ్యాటర్. ఏం మ్యాటర్? తారా ఇంకా నేను ఇష్టపడుతుందని. రేయ్ నాకే ఇందాక చెప్పావు కదరా, బాబాయ్కి ఇప్పుడు చెప్పావు. నేను చెప్పలేదురా. వాడేం చెప్పలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేనే విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? ధీరజ్ నాకు ఒక సైడ్ క్యారెక్టర్ మాత్రమే. ఈ మొత్తం ప్రాసెస్ లో నాకు ధీరజ్ ఒక బెటర్ ఆప్షన్ అనిపించాడు. అండ్ గుర్తు పెట్టుకోతారా, నేను ధీరజ్ ని సెలెక్ట్ చేసుకుంది తన మీద ఉన్న లవ్ అండ్ రెస్పెక్ట్ తో మాత్రమే కాదు, మీ మీదున్న కోపం వల్ల. అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా? కాదు. ఫస్ట్ నుంచి నాకు అదే డౌట్ బాబాయ్. లేకపోతే నా గురించి ఇద్దరు లేడీస్ కొట్టుకోవడం ఏంటి? అది సరేరా, ఎక్కడికి పోరాట సింహంలో బయలుదేరావు? నందుతో మాట్లాడాను. ఏం మాట్లాడతావురా? నందు ఈజ్ ఎ వైబ్ అన్నో. వైబ్రేషన్ ఎక్కువ షాక్ కొట్టక ముందు పోయి ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడతాను బాబాయ్. నన్ను ఎందుకు మోసం చేసావని అడిగేసి కడిగేస్తాను ఈరోజు. అమ్మ నాన్నకి ఫోన్ చేసావా? వాళ్ళని రావద్దని చెప్పు, ఈ లోపు నేను ఏదో ఒకటి సెట్ చేస్తాను. ఇంత ధైర్యంగా విని ఎప్పుడు చూడలేదురా. అంత భయంగా కూడా నేను ఎప్పుడు చూడలేదు బాబాయ్. ముందు కొట్టాల్సింది నిన్నురా. నన్నా? తారాకి ధీరు అంటే ఇష్టం తెలిసినప్పుడు ముందే వాడికి ఎందుకు చెప్పలేదు? అంటే నందుని ఎలా పడాలో చెప్తానని చెప్పింది. నువ్వు ఒక పని చేయరా, నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది నీ కెరీర్ మీద. నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్కో వైఫ్కో గోల్డ్ కూడా కొనివ్వలేవు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 2-3 ఏళ్ళలో పాచి పని చేసుకుని బతికేయాలి. నీ దరిద్రం నాకు అర్థమైంది, ఆలోచించుకో. ధీరు, మావయ్య వాళ్ళు వచ్చారా? అబ్బా అప్పుడే మావయ్య? అదేలే, సారీ. నువ్వు ఆ సారీలు సేవ్ చేసుకో, ఈరోజు ఇంకో 30 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఏమైంది ధీరు? నువ్వు ఫస్ట్ ఏమై చేసేవాళ్ళ సంబంధంలాగా ఏమైంది ధీరు అని అడక్కు, చిరాక్గా ఉంది. నేను నీతో ట్రావెల్ అవుతా అని చెప్పానా 2 వీక్స్? నువ్వే కదా అడిగింది. తారాన్ని మర్చిపోతా అని నేను చెప్పానా? నీకెవరు చెప్పారు? నాకు చెప్పడం ఏంటి, నాకు తప్ప అందరికీ తెలుసు. సరే, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడం ఏంటి? సరే, తారా అని ఎగిరావు కదా, 2 వీక్స్ తర్వాత నందు అని ఫిక్స్ అయ్యావు. నువ్వు స్టేబుల్గా ఉన్నావు అసలు? అది కాదు, అర్థం చేసుకోవడం ఏంటో చెప్పు. తీరు, నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫ్యామిలీ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతకాలని ఉండే. నేను, నా హస్బెండ్, అంతే. నా ప్రపంచంలో ఇంకెవ్వరు వద్దు. నువ్వు తారా నేను మోసం చేశా అంటున్నారు. మీ ఎవరికి కనిపించట్లేదా నేను చేసిన దానిలో నీ మీద ఎంత ప్రేమ ఉందో అని? ఆపు, ప్రేమ ఉండొచ్చు కానీ ఇది శాడిజం. నువ్వే అంటావు కదా ఇన్స్టెంట్గా ఇది బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ 40 yearsకి ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం? నేను తారా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను, తను నాకు ఇచ్చి చేయమని. ఒకవేళ అదే జరిగితే యుల్ హ్యావ్ టు వాక్ ఓవర్ మై డెడ్ బాడీ, చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నువ్వే నా హ్యాపీనెస్, నువ్వే నా లవ్ అని నేను నీకు చెప్పా. తారా నీకు ఏ రోజైనా చెప్పిందా? లేదు, చెప్పలేదు. అయినా అదే కావాలంటావేంటి? నందు, నేను ఇలా ఫోర్స్డ్గా ఏదో స్కీమ్లో ఉండటం, రిలేషన్లో ఉండలేను. సరే, ఇదంతా కాదు, తారా నీకే రోజైనా ఐ లవ్ యూ అని చెప్పిందా? లేదు. ఇంకా నువ్వే అర్థం చేసుకో. రేయ్, ఏం మాట్లాడేవరా? తారా నీకు ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పిందా అని అడిగింది. చెప్పలేదని చెప్పాను. చెప్పలేదా? లేదురా. మరి ఈ అమ్మాయిని ఎందుకు మోసం చేసిందో అడిగేవా? ఆ అమ్మాయిని చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు ఈ విషయం అనవసరం మనకి. ఓ పని చేయండి, ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొట్టేయండి.
రే ఎవడో చేసింది ఇడ్లీలు ఇక్కడ చండాలంగా ఉన్నాయి. అస్సలు బాగాలేదు, ఆయిల్ ఎక్కువైంది చూడండి. బాబాయ్ ఇడ్లీలో ఆయిల్ ఉండదు. మీకు ఆయిల్ కావాలా, పెళ్లి క్యాన్సిల్ కావడం కావాలా? ఎవడ్రా పామాయిల్తో ఇడ్లీలు చేసింది ఇక్కడ? ఎవరా చేసింది? బావగారు ఏమైంది? ఇడ్లీలు చండాలంగా ఉన్నాయి చూడండి, ఆయిల్ ఎలా వస్తుందో. ఇడ్లీలే బాగా పెట్టలేనప్పుడు రేపు మా అబ్బాయిని ఎలా చూసుకుంటారు? అందుకే పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ అది ఆయిల్ కాదండి, నెయ్యి అయి ఉంటుంది. అంటే ఆయిల్కి నెయ్యికి తేడా తెలియని ఫ్యామిలీ అనుకుంటున్నావా మరి? క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. పోదాం పద బాబాయ్. ఏంటి శాండీ గొడవ? ఏం లేదు నందు, ఇడ్లీలో కొంచెం ఆయిల్ ఎక్కువైంది. పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏంట్రా ప్లేట్ అలా మార్చేసావు? అంటే నా నందు కదా బాబాయ్. ఓహో, మనకు టైం ఎక్కువ లేదు. ఎంగేజ్మెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలో దాని మీద ఫోకస్ పెట్టు. డెకరేషన్ చేసిన పూలు హనీ లేదు, పెళ్లి క్యాన్సిల్. లడ్డూలు బాగున్నాయి, లడ్డూలు బాగున్నాయి. ఆ లడ్డూలో షుగర్ ఉంది బాబాయ్. లడ్డూలో షుగర్ ఉందా? ఓ డయాబెటిక్ పేషెంట్ లడ్డూలో షుగర్ పెట్టి చెప్పేశారా? పెళ్లి క్యాన్సిల్. సార్ మా వాడికి సిగరెట్, బీడీ, మందు అన్ని అలవాట్లు ఉన్నాయి సార్. వెరీ బ్యాడ్ ఫెలో. పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. ఏం బాబు ఏదో అన్నావు? హలో అన్నా, ఎక్కడున్నావు? బాబు హలో, ఎవరిక్కడ? ఇడ్లీలో ఆయిల్ ఎక్కువైందని పెళ్లి క్యాన్సిల్ అంటున్నారంట. నేనే. కంచి కెఫే ఇడ్లీ తిను. నాకొద్దు. పట్టుకో. విజయవాడ త్రిబులేస్ ఇడ్లీ. దీన్ని వద్దన్నావంటే నీ జీవితమే వేస్ట్. పుల్లారెడ్డి స్వీట్స్, షుగర్లెస్, తీయగా ఉంటుంది, తిను. అరే ఏంట్రా ఇది? రేయ్ ఈడోడు పిలిచాడ్రా. రేయ్ ఎందుకు వచ్చారో నువ్వు? సార్, నందు మేడంకి ఏదో ప్రాబ్లం అంట. తెలుసుగా, నందు మేడంకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ నేను ఇక్కడ ఉంటా. ఒరే ఆపరేట్ నాయలా, ఈ సీన్కు నీకు సంబంధం లేదు. పెళ్లికి నుంచి సార్, చూడడానికి పెద్ద మనిషిలో ఉన్నారు, పెళ్ళి ఆపడానికి ఎవరో ట్రై చేస్తున్నారంట. అరే మీ ఓడికి మా మేడం కంటే ఇంకా గొప్ప మనిషి దొరుకుతారా? రే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదురా. అరే సాఫ్ట్వేర్ ఫెలో, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదురా. అర్థమైందనుకో మీ మనసు మీరే మార్చుకుంటారు. చూస్తారా? పదండి. కాకా అక్కడ చూస్తున్నారుగా, ఐకియా, గచ్చిబౌలి, కొండాపూర్, ఆఫీస్ పేట్, హైటెక్ సిటీ, అన్ని ఆటో యూనియన్ లీడర్లు ఇక్కడే ఉన్నారు. మా గురించి తెలుసు కదా. ఇక్కడ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, తర్వాత మీ ఇష్టం, అంతా వాళ్ళే చూసుకుంటారు. కాకా సరే సరే, నేను పిలుస్తానులే. ఉంటాను సార్, ఉంటాను. నేను ఆటో వాడిని. ఈడేంటి బాబాయ్ ఇలా తగులుకున్నాడు మనల్ని? రే నువ్వు అర్జెంట్ ఇక్కడి నుంచి పారిపోరా, ఎంగేజ్మెంట్ అయిపోతుంది. పారిపోతా. పారిపోతే మనోడు బ్యాడ్ అయిపోతాడు బాబాయ్. ఇప్పుడు పేరారా ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. అమ్మోళ్ళు వచ్చారా? నేనే రావద్దని చెప్పాను రా. సూపర్. అమ్మ వాళ్ళు రాలేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్. నందు, అన్నయ్య వాళ్ళు రావడం కుదరడం లేదంట. దగ్గరలో మంచి ముహూర్తం చూసి ఒకటేసారి పెళ్లి పెట్టేసుకుందాం. వేరే ముహూర్తం ఏం వద్దులే మావయ్య. మీరు కూడా ధీరుకి ఫాదర్ లాంటి వారే కదా, మీరుంటే చాలు. ధీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. పదండి, ముహూర్తానికి టైం అవుతుంది. నాయనా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి. రింగ్స్ ఎక్స్చేంజా? అంటే మనకేవో ఉంటాయి కదండి, తాంబూలాలు ఎక్స్చేంజ్ చేసుకోవడం అలా. అది కాదు నాయన, ల్యాండ్ లైన్ ఉంది కదా అని అక్కడే ఆగిపోయామా. స్మార్ట్ ఫోన్కి అప్గ్రేడ్ కాలేదు, ఓహో. ఇది అంతే. కానీ ఏంటండి ఈ రింగ్ సైజ్ ఎంత? 25. నా 22 అండి. ఇది పెట్టుకుంటే అందరి ముందు పరువు పోయి బాగోదు. మానేద్దాం, వద్దు. పర్లేదు, దారం చుట్టి అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ రింగ్ పెట్టు.
ఐ లవ్ యూ బావా. బావా అని పిలవాలి, అలా పేరు పెట్టి పిలవకూడదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? తారా నీకు ఏ రోజైనా ఐ లవ్ యూ అని చెప్పిందా? రే శాండీ, ఆ, ఏమైనా మంచి పాటలు పెట్టరా. కష్టం మావా, నెట్ లేదు. వెయిట్, నా ఫోన్లో సాంగ్స్ డౌన్లోడ్ చేసా, అవి కనెక్ట్ చేస్తా. పెట్టు. ఏరా మొన్న వచ్చిన సంబంధం ఏం చేయమంటావు? రే, ఇక్కడ నేను నందుని సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నా. సెట్ అయితే ఓకే. రేయ్ ఏంట్రా ఇది? ఓ అదే, నెట్ లేదు కదా మావా, ఫోన్లో లోకల్ ఆడియో ఫైల్స్ ప్లే అవుతున్నాయి. ఓహో, ధీరు. చెప్తారా? తారా ఏంటి తారా? నేను ధీరు అని పిలుస్తున్నా కదా, ఏదైనా నిక్ నేమ్ పెట్టచ్చు కదా. అబ్బో, తప్పదా? పోనీ నువ్వు తారు అని బిలురా, సరిపోతుంది. ఏంటి తారువా? రే శాండీ, ఆ, నువ్వు పక్క కాపరా. ఇక్కడ వాష్రూమ్స్ ఏమి లేవు కదరా. రేయ్ ఆపరా. మమ్మల్ని కాస్త ప్రైవేట్గా వదిలేసి నువ్వు ఆ పక్కకు పో. మారిపోయావురా, మారిపోయావు. ఏం చేస్తాం? నేను నందుకు రిక్వెస్ట్ పెట్టారా, యాక్సెప్ట్ చేస్తుంది, మేము మాట్లాడుకుంటాం. ఏడ్చావులే. నిక్ నేమ్ అంటే? ముద్దు పేరు, అది కూడా తెలీదా? పేరే ముద్దుగా ఉన్నప్పుడు మళ్ళీ ముద్దు పేరు ఎందుకు? బాగా చెప్పావు. ఆ, ముద్దు పేరు అంటే 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 ఐ మీన్ ఏదైనా సాంగ్ ప్లే చేయొచ్చుగా, ఫీల్ కోసం బాగుంటుంది. 1 సెకండ్. ఇందాక ఎక్కడ ఆపాను? ముద్దు. ఎగ్జాక్ట్లీ. బాగానే రొమాంటిక్ ఉండడానికి ట్రై చేస్తున్నావు. అంటే నాకు రాని పనే, బట్ ఏదో అలా ట్రై చేస్తున్నా. అసలు నందుకు ఎలా ఓకే చెప్పావు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నందులో కూడా నేను నిన్నే వెతికాను, అందుకే తనకు ఓకే చెప్పాను. తారా నాకు ఓకే చెప్తుందో లేదో తెలీదు, నువ్వేంటి మధ్యలో? నేను ఓకే చెప్ప నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఇష్టమని. ఇష్టమే, కానీ ఇప్పుడు నాకు తారా అంటే ఇష్టం. అయినా 4 ఏళ్ళ తర్వాత వచ్చి సడన్ గా నేను అంటే ఇష్టం అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? నీతో రిలేషన్ తర్వాత నేను ఇద్దరితో రిలేషన్ లో ఏయ్, ఉన్నా. కూర్చో. అప్పుడే రియలైజ్ అయ్యా నేను నీ దగ్గర ఉన్నంత ఒరిజినల్ గా అండ్ హ్యాపీగా ఇంకెవరి దగ్గర లేను అని. ఇప్పుడు నాకు తారా ఓకే చెప్తుందో లేదో నాకు తెలియదు. ఇఫ్ వర్కౌట్ అవ్వలేదంటే అప్పుడు చూద్దాం. ఐ స్టిల్ లవ్ యూ ధీరజ్. లవ్ యూ టూ, బాయ్. What the hell is this, ధీరజ్? తారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తారా ప్లీజ్, తారా ప్లీజ్. ఛీ! తారా తారా నీతో తారా, engagement please wait. చేసుకున్నా చూడు. ఛీ! నాకు ఇంకో బేరం తగిలింది. అయినా మీ లేడీస్ కి ఆటో ఫ్రీనే కదా, ఆటో ఫ్రీనే కదా. ఇది ఎప్పుడు పెట్టారు? మనం జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తాం. ఎందుకు నవ్వుతున్నారు? మనం జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తాం. నాకు ఏడుపు వస్తుందిరా. నో యూస్, వాడు విండండి. డిపార్ట్మెంట్ లో కాంటాక్ట్స్ యూజ్ చేసి దాన్ని ట్రాక్ చేసిన చూడు. పెళ్ళై
ఇవన్నీ బయటపడ్డాయి అనుకో 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 అనుకుంటా అనుకో ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు ఎవడు యాంగిల్ ఆడిది ఎందుకు ఆఫర్ లెటర్ అయితే రాని కానీ ఆ అమ్మాయి నాకు పడలేదు. ఈ బాధతో ఇంకో టేక్ తీసుకున్నాం. నాకు థ్యాంక్ యూ చెప్పాల్సింది పోయి శాపాలు కాపి నాయా పోయి ఏంటి ఇంట్రడ్యూషన్? అరే చెప్పిందే చెప్పడం రోలింగ్ చెప్పిందే చెప్పడం. అరే వీడియో వెళ్ళండి బావగారు పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటుంది మన ఫాలోయింగ్. పాప వాట్ ఇస్ దిస్ మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. ల్యాప్టాప్ బ్యాగ్ లో ఉంది, బ్యాగ్ ఆటోలో ఉంది, ఆటో షెడ్ లో ఉంది. మొన్నే కదా చెప్పింది. ఊపిరి తీసుకొని ప్రాణాయామం చేస్తున్నావేంది? అరే మాట్లాడరా అరే మాట్లాడరా. అంత కావాలంటే క్యాబ్లో పోవచ్చు కదా, కాకపోతే కార్లో తారా తన పేరు కాదు, తారా నందు, తారా కాదు. రైట్రా అన్న వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? నేను ధీరజ్ జాల్ మ్యాన్. తాగుబోతున్నా శాండీ నీకు పిచ్చి. వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అంటే అల్లదా మ్యాన్ యాక్షన్ ఏంటంటే ఇది యాక్షన్ అంటే చెయ్యాలి. అరే కొంచెం రానిరా వచ్చానని రెడీ చేస్తారు. వాటర్ కమోడ్ ఇది. మేడం కంటే మేడం చాలా బాగున్నారు. ఆ మేడం కంటే ఈ మేడం చాలా యాక్షన్. సార్ బ్యాగ్ తీసుకొచ్చేస్తాను సార్. అరే నమ్మక రా ప్లీజ్ రా. సార్ బ్యాగ్ తీసుకొచ్చేస్తాను. ధీరు ఆటో తీసుకొస్తాను సార్. రావాలరా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నాన్న బంగారు తండ్రి ఎప్పుడు వీడియోస్ చూడండి. Thank you so much for watching this complicated series. Thank you for your reception and love. ధన్యవాదాలు. Signing off, Dheeraj Atre.